ఈరోజు మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇండక్టివ్ ఎఫెక్ట్ గురించి అయితే నేర్చుకున్నాం. అసలు ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? సో ఇది దాని యొక్క డెఫినేషన్. ఇందులో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిందే ఇక్కడ ఉంది చూసారా, పోలరైజేషన్ ఆఫ్ సిగ్మా బాండ్. పోలరైజేషన్ ఆఫ్ సిగ్మా బాండ్ అనే పదం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఏ అనే ఆటము బి అనే ఆటంతో బైండ్ అయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బి అనే ఆటం మోర్ ఎలక్ట్రోనెగటివ్ అని అనుకుందాం. మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం ఏం చేసింది? ఈ సిగ్మా బాండ్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఈ ఎలక్ట్రాన్స్ ని దాని వైపు లాక్కోవడానికి ట్రై చేసింది ఇలాగా. సో ఈ ఎలక్ట్రాన్స్ ని సిగ్మా బాండ్ ద్వారా ఇట్లా లాక్కోవడానికి పోలరైజేషన్ అని అంటారండి. ఈ పోలరైజేషన్ జరగటాన్నే ఇండక్టివ్ ఎఫెక్ట్ అని అంటారు. సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, CH3Cl. క్లోరిన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ కదా. కార్బన్ ఎంత ఉంటుంది? ఎలక్ట్రోనెగటివిటీ 2.5 ఉంటుంది. క్లోరిన్ ఎంత? 3.18 సంథింగ్ అంత ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సిగ్మా బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని క్లోరిన్ దాని వైపు లాగేసుకుంటుంది. అప్పుడు క్లోరిన్ మీద ఇంకా బాండ్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి అప్పుడు నెగిటివ్ ఛార్జ్ ఎలా ఇస్తాం? పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ అని అంటాం. అప్పుడు కార్బన్ మీద ఎలక్ట్రాన్స్ అన్ని దాని వైపు పోతున్నాయి కదా, ఎలక్ట్రాన్స్ ని పోగొట్టుకుంటుంది కాబట్టి దీని మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అని ఇండికేట్ చేస్తాం. సో ఈ ఎలక్ట్రాన్స్ ని, ఈ సిగ్మా బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని ఏదైతే ఉందో అది పోలరైజేషన్ అవ్వడాన్ని ఇండక్టివ్ ఎఫెక్ట్ అని అంటారు. సో ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎన్ని రకాలుగా ఉంటుంది? డిపెండ్స్ ఆన్ ది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అంటే ఇవి లాక్కుంటాయి చూసారా, అవి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అని అంటారు. ఈ క్లోరిన్ ఇప్పుడు లాగేసుకుంటాం కదా, అది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అని అంటారు చూడు. ఇప్పుడు కార్బన్ ఎలక్ట్రాన్ ఇచ్చేస్తుంది కదా, దీన్ని ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అని అంటారు. క్లోరిన్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. సో వీటి మీద బేస్ చేసుకొని మనకి 2 టైప్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి కూడా మనం వెంటనే చూసేద్దాం. ఒకటి పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇంకోటి నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇవి ఎప్పుడు రియాక్షన్లో అడుగు పెడతాయో ముందు అసలు వీటి డెఫినేషన్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. గ్రూప్స్ విచ్ షో ఎలక్ట్రాన్ రిలీజింగ్ నేచర్. అంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ నేచర్ అంటే నాకు చెప్పా కదా, కార్బన్ ఎలక్ట్రాన్ ఇచ్చేస్తుందని. అలా ఎలక్ట్రాన్స్ ని ఇచ్చేసేవి పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ని చూపిస్తాయి. ఇందాక అది పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ని సింపుల్ గా మొత్తం రాయకుండా ప్లస్ అని రాసేస్తారు. ప్లస్ అని రిప్రజెంట్ చేస్తారు. నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ని మైనస్ అని రిప్రజెంట్ చేస్తారు. సో ఇక్కడ మొత్తం రాయకుండా పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ని ప్లస్ అంటారు. ప్లస్ ఏమేం చూపిస్తాయి? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ చూపిస్తాయి. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అంటే ఇందాక CH3 అని చెప్పా కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి C ఉంది, CH2, ఇది ఒక లాంగ్ చైన్ అనుకుందాం, CH2 CH3, ఇక్కడ Cl ఉంది. ఇందాక చెప్పాం కదా, ఇది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ కదా. క్లోరిన్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అయితే ఏం చేసింది? ఈ ఎలక్ట్రాన్స్ ని దాని వైపు లాగేసుకునేది. లాగేసుకుంటే దీని మీద పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ వచ్చేది. అప్పుడు ఈ కార్బన్ మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది కదా, ఈ పాజిటివ్ ఛార్జ్ ని స్టేబిలైజ్ చేసుకోవడానికి ఈ కార్బన్ ఏం చేసింది? పక్కన ఉన్న ఈ కార్బన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ లాక్కోవడానికి ట్రై చేసింది. ఇది అంటే మొత్తం లాక్కోదు, బట్ ట్రై చేసింది స్టేబిలైజ్ చేసుకోవడానికి. అప్పుడు ఈ కార్బన్ మీద ఏంటిది? ఇట్లా 2 టైమ్స్ రిప్రజెంట్ చేస్తాం, పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అని చెప్పి. అప్పుడు ఈ కార్బన్ ఏం చేసింది? ఈ కార్బన్ కూడా పక్కన ఉన్న కార్బన్ దగ్గర నుంచి లాక్కోవడానికి ట్రై చేసింది. అప్పుడు దీని మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అని వచ్చింది. సో మాక్సిమం ఇండక్టివ్ ఎఫెక్ట్ లో 1, 2, 3 కార్బన్ల వరకే కన్సిడర్ చేస్తాం మనం. 3 కన్నా ఎక్కువ కార్బన్స్ ని కన్సిడర్ చేయం. ఎందుకంటే ఇప్పుడు దీని పక్కన ఇంకో కార్బన్ ఉందనుకోండి, అది అంత పెద్దగా పరిగణలోకి రాదు. ఎందుకంటే అది అంత పెద్దగా లాక్కోదు. క్లోరిన్ లాక్కున్నంత బాగా ఇటు చివరున్నది లాక్కోదు. సో క్లోరిన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ కదా, ఈ కార్బన్ దగ్గర చాలా గట్టిగా లాగేసుకుంటుంది. ఈ కార్బన్ దీని దగ్గర నుంచి ఏదో లైట్ గా లాక్కుంటుంది. ఈ కార్బన్ దాని పక్క నుంచి ఏదో ట్రై చేసింది అంతే. దీని తర్వాత ఈ కార్బన్ అనేది అసలు పెద్దగా ట్రై కూడా చేయదు. సో కాబట్టి మనం ఒక 3 కార్బన్ల బట్టికి కన్సిడర్ చేస్తాం ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది. ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది పర్మనెంట్ ఎఫెక్ట్. ఖచ్చితంగా ప్రతి మాలిక్యూల్లోనూ ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది మనం చూస్తూనే ఉంటాం. దీన్ని బేస్ చేసుకుని మనం ఆర్గానిక్ రియాక్షన్స్ అన్ని మనం డ్రా చేస్తూ ఉంటాం. సో
ఇప్పుడు ఇట్లా ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అనేవి ఏంటంటే మనకి మెయిన్లీ మిథైల్ గ్రూప్స్. ఈ CH3 ఈ CH3 గ్రూపే మాక్సిమం మనకి ప్లస్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకా పెద్దగా వేరే ఎగ్జాంపుల్స్ ఏం లేవు. ఈ మిథైల్ గ్రూప్ CH3 ఒక యూనిట్ ని మిథైల్ గ్రూప్ అని అంటాం. ఈ మిథైల్ గ్రూప్స్ ఎన్ని ఉంటే అంత బాగా స్టెబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఎట్లా ఉంది, Cl, ఇక్కడ ఒక CH3, ఇక్కడ ఒక H, ఇక్కడ ఒక H. ఇప్పుడు ఈ క్లోరిన్ మైనస్ ఎఫెక్ట్ చూపించింది కదా, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ చేసుకునేది ఇది మైనస్ ఎఫెక్ట్ అని అంటారు. ఇది ఎలక్ట్రాన్ పోగొట్టుకుంటుంది కాబట్టి దీని మీద ఇప్పుడు ఏ ఛార్జ్ వచ్చింది, పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. సో ఈ పాజిటివ్ ఛార్జ్ ని స్టేబిలైజ్ చేయడానికి ఈ మిథైల్ గ్రూప్ ఉంది కదా, ఈ మిథైల్ గ్రూప్ ఎలక్ట్రాన్స్ ఇచ్చింది. కాబట్టి దీన్ని ఏమంటాం, ప్లస్ ఎఫెక్ట్ అని అంటాం. అదే కదా మనం చూస్తుంది ఇప్పుడు. పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, గ్రూప్స్ విచ్ షో ఎలక్ట్రాన్ రిలీజింగ్ నేచర్ ఆర్ కాల్డ్ పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇది ఎలక్ట్రాన్ రిలీజింగ్ నేచర్ చూపిస్తుంది కాబట్టి ఇది ప్లస్ ఎఫెక్ట్. ఇది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్, దీని గురించి కూడా చూద్దాం మనం. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ నేచర్ చూపిస్తుంది కాబట్టి ఇది మైనస్ ఎఫెక్ట్. ఇక్కడ హైడ్రోజన్స్ కూడా ఏం తక్కువ కదా, హైడ్రోజన్స్ కూడా ఎలక్ట్రాన్ ఇచ్చేస్తాయి. ఎలక్ట్రాన్ ఇస్తున్నాయి కాబట్టి ఇది కూడా ప్లస్ ఎఫెక్ట్. ఈ హైడ్రోజన్ కూడా ఇచ్చేస్తుంది, ఇది కూడా ప్లస్ ఎఫెక్ట్. సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ నేచర్స్ షో పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఓకేనా, మాక్సిమం మిథైల్ గ్రూప్ అంటుంది ఎగ్జాంపుల్. ఇంకా వేరేవి చాలా తక్కువ ప్లస్ ఎఫెక్ట్ చూపించేవి. సో ఇప్పుడు మనం వెంటనే నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఏంటో చూసేద్దాం. ఇందాక పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ నేచర్ కదా, ఇక్కడ కంప్లీట్ ఆపోజిట్. ఇక్కడ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ నేచర్. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ నేచర్ నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, Cl, CH3, CH3, CH3. ఇప్పుడు Cl ఏం చేసింది, క్లోరిన్ ఎలక్ట్రాన్స్ లాగేసుకునేది కాబట్టి దీన్ని -I ఎఫెక్ట్ అని అన్నాం, నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఇది లాగేసుకున్నప్పుడు దీని మీద ఏం ఛార్జ్ వస్తుంది, దీని మీద పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, దీని మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. సో ఈ పాజిటివ్ ఛార్జ్ ని స్టేబిలైజ్ చేయడానికి చుట్టుపక్కల ఈ 3 గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ మూడు గ్రూప్స్ అనేవి ఎలక్ట్రాన్స్ ని ఇస్తాయి. ఎలక్ట్రాన్స్ వాడు లాగేసుకుంటున్నారు కదా క్లోరిన్ అని చెప్పి, ఈ గ్రూప్స్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తాయి. సో ఈ 3 ఏం చేస్తున్నాయి, ప్లస్ ఐ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఈ 3 పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ని చూపిస్తున్నాయి, ఎలక్ట్రాన్స్ ని రిలీజ్ చేస్తూ. సో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అనేవి నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ లో ఏమిటి, మన దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిస్టేక్ రాసాం, బాండ్ కాదు, మనకి NR, ఇది ఒక గ్రూప్ అనమాట. సింపుల్ గా దీన్ని ఎట్లా రాస్తాం, NR3 పాజిటివ్. ఇది ఒక గ్రూప్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ చేసుకుంటుంది. మనకి NO2 గ్రూప్స్ ఉంటాయి, ఇవి ఎలక్ట్రాన్ విత్ డ్రా చేసుకుంటాయి కాబట్టి -I ఎఫెక్ట్ అని అంటాం. ఇంకా మనకి -SO2 ఇది కూడా. ఆ తర్వాత సైనైడ్ గ్రూప్స్ కూడా ఎలక్ట్రాన్ ని విత్ డ్రాయింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి హాలోజన్స్ అన్ని క్లోరిన్, బ్రోమిన్, ఫ్లోరిన్, అయోడిన్, ఇవన్నీ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ నేచర్ ఉన్నాయి. సో ఇవన్నీ నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ని చూపిస్తాయి. సో మనకి ఒక పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొన్న ఎడిషన్ రియాక్షన్స్ లో చూసుకున్నాం, మెథనాల్ ఉంది, CH3OH. సో ఇదేం చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్స్ ఇట్లా లాగేసుకొని మనం యాసిడ్ యాడ్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది కదా, లాగేసుకొని బయటికి వాటర్ రూపంలో వెళ్ళిపోతాయి. అప్పుడు పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది కదా కార్బన్ మీద. అప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ని ఎట్లా స్టెబిలైజ్ చేస్తాయి, ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఈ మూడు ఈ కార్బన్ కి ఎలక్ట్రాన్ ని డొనేట్ చేసేసి ప్లస్ ఎఫెక్ట్ చూపిస్తాయి. ప్లస్ ఎఫెక్ట్ చూపించేసి ఈ పాజిటివ్ ఛార్జ్ ని స్టేబిలైజ్ చేస్తాయి. కానీ ఈ హైడ్రోజన్స్ కన్నా మిథైల్ గ్రూప్స్ ఇంకా మోర్ ప్లస్ ఎఫెక్ట్ ని చూపిస్తాయి. అదే ఆ హైడ్రోజన్స్ ప్లేస్ లో ఈ మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి అనుకోండి, CH3,
CH3 పాజిటివ్. దీనికన్నా ఈ మాలిక్యూల్ బాగా స్టేబుల్గా ఉంటుంది, ఎందుకంటే మెథైల్ గ్రూప్స్ బాగా డొనేట్ చేస్తాయి ఎలక్ట్రాన్స్. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 1 2 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. అదే ఇక్కడ చూడండి, ఈ కార్బన్కి ఒక 3, ఈ కార్బన్కి ఒక 3, ఈ కార్బన్కి ఒక 3, 3 3 3, మొత్తం 9 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఈ కాంపౌండ్ మోర్ స్టేబుల్ ఉంటుంది పాజిటివ్ ఛార్జ్ని స్టేబిలైజ్ చేయడానికి. సో మ్యాక్సిమం మనం 10 minutesలో ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేసేసాం. ఇక్కడ పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే చెప్పే కదా, మెథైల్ గ్రూప్స్ మ్యాక్సిమం పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ని చూపిస్తాయి. నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్లో మనకి ఈ నైట్రో గ్రూప్స్, ఇవి సైనైడ్, క్లోరిన్, బ్రోమిన్, ఫ్లోరిన్. సో కార్బన్ కన్నా ఇంకా ఎలక్ట్రోనెగటివ్ దేనికైనా ఎక్కువ ఉంటే అది ఇంకా ఖచ్చితంగా మైనస్ ఎఫెక్ట్ని చూపించేస్తుంది. ఒక రెండు మాలిక్యూల్స్ మనం కంపేర్ చేస్తున్నప్పుడు అందులో ఒకదానికి ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటే ఖచ్చితంగా అది మైనస్ ఎఫెక్ట్ చూపించేసి ఇది లాగేసుకుని దాని వైపు, అప్పుడు ఇది ఆటోమేటిక్గా ప్లస్ ఎఫెక్ట్ చూపిస్తున్నట్టే. సో ఇది ఇండక్టివ్ ఎఫెక్ట్ మ్యాక్సిమం మనం 10 minutesలో నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. అసలు ఇండక్టివ్ ఎఫెక్ట్ని మనం యూజ్ చేసి అసలు ఏం చేస్తామంటే, ఇవి మనం ఒక మాలిక్యూల్లో ఎసిడిటీని కనుక్కోవడానికి, బేసిసిటీని కనుక్కోవడానికి, రియాక్టివిటీని కనుక్కోవడానికి, మోర్ ఓవర్ అసలు ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ పాయింట్ స్టెబిలిటీ కనుక్కోవడానికి. ఈ స్టెబిలిటీని బేస్ చేసుకుని 90% ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ అనేవి మనకి జరుగుతాయి. సో మ్యాక్సిమం మనం 10 minutesలో ఇండక్టివ్ ఎఫెక్ట్ నేర్చేసుకున్నాం. దీని మీద ఒక క్వశ్చన్ చేయండి. ఈ స్టెబిలిటీ ఆర్డర్ ఇచ్చాను, మీ ఆర్డర్ అనేది మాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉన్నాయి మొత్తం కార్బోకేటయాన్సే కదా, ABCD. ఈ కార్బోకేటయాన్స్ అన్నిట్లో ఏది మోర్ స్టేబుల్, ఏనా, బీనా, సీనా, డీనా? కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.